హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ ఫ్యాషన్ హబ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో 100 డేస్లో 20,000ని ఈజీగా ఎలా సేవింగ్స్ చేయాలి అనేది చెప్తానండి. చాలా సింపుల్ అండి. డేస్ని 4 రూపీస్తో మల్టిప్లై చేస్తూ వెళ్ళాలి. అంటే ఫస్ట్ డే 1 4s are 4 రూపీస్తో మన సేవింగ్స్ అనేది స్టార్ట్ చేయాలి. రెండో రోజు 2 4s are 8 రూపీస్. మూడో రోజు 3 4s are 12 రూపీస్. అలా మనం ఏ రోజైతే వేస్తున్నామో ఆ రోజుని 4 రూపీస్తో మల్టిప్లై చేయంగా వచ్చిన అమౌంట్ని ఆ రోజు మనం మన పిగ్గీ బ్యాంక్లో సేవింగ్స్ చేస్తూ వెళ్ళాలండి. అలా చేస్తూ వెళ్తే 20వ రోజు 24లు 80 రూపాయలు, 30వ రోజు 34లు 120 రూపాయలు, 50వ రోజు 54లు 200 రూపాయలు, అలాగే 100వ రోజు 104లు 400 రూపాయలు. అంటే మనం 100 రోజులు అయ్యేసరికి మ్యాక్సిమం ఒక రోజులో మనం చేయవలసినటువంటి సేవింగ్స్ 400 రూపీస్ అవుతుందండి. మనం 4 రూపీస్తో ఫస్ట్ డే సేవింగ్స్ స్టార్ట్ చేసాము. లాస్ట్ డే వచ్చేసరికి 400 రూపీస్తో మన సేవింగ్స్ అనేది ఎండ్ అవుతుంది. ఇలా మనం 100 డేస్ సేవింగ్స్ చేస్తూ వెళ్తే మనం 100 డేస్లో 20,200 రూపీస్ సేవ్ చేయొచ్చండి. అంటే 50 డేస్కి 5,100 రూపీస్ అవుతుంది. మళ్ళా 51వ రోజు నుంచి 100వ రోజు వరకు మనం చేసినటువంటి సేవింగ్స్ 15,100 రూపాయలు అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే 20,200 రూపాయలు అవుతుందండి. ఈ సేవింగ్స్ మెథడ్స్ అనేవి డైలీ వేజెస్ వాళ్ళకి చాలా ఈజీగా ఉంటాయండి. అంటే రోజు ఎవరైనా పనికి వెళ్ళే వాళ్ళకి కానీ, లేదా ఏదైనా చిన్న షాప్స్ ఉన్న వాళ్ళకి కానీ, ఏదైనా బిజినెస్లు చేసే వాళ్ళకి కానీ ఈ సేవింగ్స్ అనేది చాలా ఈజీ అవుతుంది. లేదు మంత్లీ సేవింగ్స్ చేసే వాళ్ళకి ఇలా సేవ్ చేయడం అనేది కొంచెం కష్టమవుతుందండి. డైలీ సేవింగ్స్ చేయడం అనేది కొంచెం కష్టమవుతుంది. ఇంట్లో ఒకరు కాకుండా ఒకరికంటే ఎక్కువ వర్కింగ్ చేసే వాళ్ళు ఉంటే అప్పుడు వాళ్ళు కూడా ఈ సేవింగ్స్ మెథడ్ని ఫాలో అవ్వచ్చండి. వాళ్ళు ఎలా చేయాలి అని అంటే, సపోజ్ ఒక 2 మెంబర్స్ ఫ్యామిలీలో వర్క్ చేస్తున్నారనుకోండి. శాలరీ వచ్చిన తర్వాత ఫస్ట్ ఈ మంత్ శాలరీ వచ్చిందనుకోండి, 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మనం ఎంత సేవింగ్స్ చేయాల్సి ఉంటుందంటే 1,860 రూపాయలు సేవింగ్స్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ అమౌంట్ని ఫస్టే మనం తీసి మన పిగ్గీ బ్యాంక్లో పక్కన సేవింగ్స్ చేసేసుకోవాలి. రిమైనింగ్ ఉన్న అమౌంట్ని మనం మన ఇంటి ఖర్చుల కోసం యూజ్ చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చేసరికి 31వ రోజు నుంచి 60వ రోజు వరకు మనం ఎంత సేవింగ్స్ చేయాల్సి ఉంటుంది? 5,460 రూపాయలు చేయాల్సి ఉంటుంది. అది మంత్ స్టార్టింగ్లోనే మనం పక్కన పెట్టేసేయాలి. ఇది ఒకరికంటే ఎక్కువ ఇంట్లో జాబ్ చేసే వాళ్ళు ఉంటేనే ఈజీ అవుతుందండి ఈ సేవింగ్స్ మెథడ్. లేదంటే కొంచెం కష్టమే అవుతుంది. ఎందుకంటే డైలీ అంటే 4 రూపీస్తో స్టార్ట్ చేస్తాము. 4 8 12 అలా ఒక 10 డేస్ వరకు ఓకే. కానీ తర్వాత మనం పర్ డేకి 100 రూపీస్ 200 రూపీస్ వేయాలంటే కొంచెం కష్టం అవుతుంది మంత్లీ శాలరీ బేసిస్ పైన ఉన్న వాళ్ళకి. మిగతా వాళ్ళకి మాత్రం వేరే విధంగా ఇన్కమ్ వచ్చే వాళ్ళకి, అంటే డైలీ వేజెస్ కానీ, చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ఫ్లవర్స్ అమ్ముకునే వాళ్ళు, ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు, మిగతా ఏవైనా సరే రోజు ఇంత ఆదాయం వచ్చే వాళ్ళకి మాత్రం ఈ సేవింగ్స్ అనేది చాలా ఈజీ అవుతుందండి. లేదు మేము ఈ 400 రూపీస్ వరకు కూడా చెయ్యలేమో అని అనుకున్న వాళ్ళు ఈ 100 డేస్లో కనీసం 10,000 అయినా సరే ఈజీగా సేవింగ్స్ చేసుకోవచ్చండి. ఎలా అంటే 50 డేస్ వరకు చేసుకోండి, 200 రూపీస్ అవుతుంది. ఇంతవరకు స్టాప్ చేసి మళ్ళీ 51 డేస్ నుంచి 100 డేస్ ఫ్రెష్గా రీస్టార్ట్ చేసుకోండి. అలా చేసుకున్నా సరే మనం ఈజీగా 10,000 రూపీస్ అనేది 10,200 రూపీస్ సేవింగ్స్ చేసుకోవచ్చు. 1 to 100 బాక్సెస్ కొట్టుకొని అందులో ఈచ్ డే మనం ఎంత సేవింగ్స్ చేయాలనేది అమౌంట్ని నోట్ చేసుకొని ఏ రోజు సేవింగ్ చేసిన అమౌంట్ బాక్స్ని ఆ రోజు మనం స్ట్రైక్ ఆఫ్ చేసుకోవడమో కలర్ చేసుకోవటమో చేస్తూ ఉంటే మనం మర్చిపోయే ఛాన్స్ లేకుండా రెగ్యులర్గా ఈ సేవింగ్స్ మెథడ్ అనేది ఫాలో అవ్వచ్చండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.